మరి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ ఎందుకు పెడుతుంది? దానివల్ల ఏమైనా ఉద్యోగాలు వచ్చేది ఉందా? దాంతో ఏమైనా రాష్ట్రానికి సంపద సృష్టించేది ఉందా? నేను మొదటి సీజన్లో ఫార్ములా ఈ పెడితే మనం ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్లు, రాష్ట్రానికి వచ్చిన లాభం 650 నుంచి 700 కోట్లు. తప్పు చేసినా ఒప్పు చేసినా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పెడుతున్నారు. దీనివల్ల ఎంత ఆదాయం వస్తుందో చెప్తాడా? ఎందుకు ఖర్చు పెడుతుందో చెప్తాడా? అసలు ఆయనకి ఏమైనా తెలుసా? నేను ఏమంటున్నా బ్రదర్, మాటలు మస్తుగా మాట్లాడచ్చు. ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్తోని వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్ష మోడల్నే ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి అని ఆయన అనుకుంటలేడు, ఆయన ఎమ్మెల్యేలు కూడా అనుకుంటలేరు ఆయన ముఖ్యమంత్రి అని. అందుకే ఎవరోని పేరు చెప్తుంటారు. ఇవాళ వాస్తవం ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే భ్రమించి రోజు ఒక కేసు పెట్టాలా, రోజు ఒక్కసారి టీఆర్ఎస్ మీద బురద జల్లి కేసీఆర్ గారిని ఏదో 2 మాటలు తిట్టి నోటి తీట తీసుకోవాలి, జనంను ఏదో డైవర్ట్ చేసి మీడియా మేనేజ్మెంట్ చేసి బతికేయాలి. ఇదే ఆయన ఎజెండా. కానీ మేమేం చేస్తున్నాం? నీ 6 గ్యారంటీలు ఏంది? నువ్వు లగచర్ల రైతుల మీద దాడి ఏంది? మూసి బాధితులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? హైడ్రాని ఎందుకు పేదలను కొడుతున్నావు? ఇవి మేము అడుగుతున్నాం. ఆయనకు బర్దాష్ అవుతలేదు. అందుకే ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి జైల్లో పెట్టాలి. పెట్టు, చూస్తాం. పెట్టు. నేను ఏం తప్పు చేసినా పెడతావు జైల్లో? నన్ను ఏం తప్పు చేసినా? నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా నిజాయితీకి ధైర్యం ఎక్కువ. నేను ఇట్లా మాట్లాడుతున్నా మోడీ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మాట్లాడుతున్నా? నేనేం తప్పు చేయలేదు. నేనేం చెప్పినా కళ్యాణ్ గారు, రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ముంటే, నువ్వు మొగాడివైతే రా, లై డిటెక్టర్ పరీక్షకి ఇద్దరం కూర్చుందాందా. నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. ఇద్దరం మంచిగా పెట్టుకొని కూర్చుందాం, మొత్తం లైవ్ టీవీలో కూర్చుందాం. ఎవడు దొంగనో ఎవడేందో తెలుస్తుందా? నేను తప్పు చేయలేదని చెప్తున్నా. లై డిటెక్టర్ పరీక్ష పెట్టుకుంటా అని చెప్తున్నా. నీకు దమ్ముందా? నువ్వు నిజంగా తప్పు చేయకపోతే వస్తావా? దమ్ముందా రేవంత్కి? మీరు పిలవండి ఒకసారి. రైట్. కేటీఆర్ గారు, ఎందుకంటే మీ పార్టీ మీద, మీ నాయకుల మీద ప్రధానంగా ఎప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతుందా అని ఇలాంటి ఆలోచన చేస్తున్నారని విమర్శలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి. ఆ విమర్శలకు తోడుగా మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడేస్తుంటారు. కడియం శ్రీహరి అంటే ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, కానీ మొదలుపెట్టింది ఆయన్నే. ఈ ప్రభుత్వం పడిపోద్ది 3 నెలల్లో 6 నెలల్లో అని. ఆ తర్వాత నిన్నగాక మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, దాన్ని మీరు కూడా సమర్థించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న మాటలో ఏ తప్పు లేదు. ఏమన్నాడు కొత్త ప్రభాకర్ రెడ్డి? మేము తిరుగుతున్నప్పుడు కలిసే ప్రజలు ఈ దరిద్రం ఎన్ని రోజులు భరించాలి? ఇంకా ప్రజలు అనలేదు, పారిశ్రామికవేత్తలు ప్రజలు కాదా అన్నాడు. వాళ్ళు ప్రజల్లో ఒకరు కాదా? ప్రజల్లో భాగమే కదా. ప్రజల్లో చాలా మంది అడుగుతున్నారు మేము కలిసేటప్పుడు, ఈ దరిద్రం ఎన్ని రోజులు మోయాలి, ఏంది నాన్ సెన్స్, ఈ దరిద్రపు పాలిటిక్స్ ఏంది, రేవంత్ రెడ్డి వసూళ్ళు ఏంది, అవినీతి ఏంది, అరాచకం ఏంది, ఏమైనా దెబ్బనేమైనా ఛాన్స్ ఉంటే కూలగొట్టరాదని అడిగిన వాళ్ళు. ఇది అడుగుతున్నారు మమ్మల్ని. నేను చెప్తున్నా కదా, అవును ఎస్, కానీ మేము చేస్తామనలేదే. మీరేం చేస్తారు? చెప్తున్నా కదా, 5 ఏళ్ళు ఎదురు చూస్తాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి. ప్రజలకు ఎందుకు తెలిసి రావాలంటే, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది. తెలుస్తున్నది, తెలిసింది. కానీ మన దేశంలో రీకాల్ వ్యవస్థ లేదు కదా. పాపం అంబేద్కర్ గారు ఎంత మంచోడంటే, ఇట్లాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రులు అవుతారు, అడ్డగోలు హామీలు ఇస్తారు, గద్దెనెక్కుతారు, తర్వాత మర్చిపోతారు, తర్వాత ప్రజలకు టోపీ పెడతారు అనుకోలే పాపం ఆయన. అందుకే రీకాల్ వ్యవస్థ పెడితే రేవంత్ రెడ్డి నీ పాటికి చిత్తుగా ఓడించి ఆయన ఇంటికి పంపుతారు. కానీ కాకపోతే మీరు కూల్చేస్తారని భయం మాత్రం కాంగ్రెస్కి ఉన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అందుకే 10 మందిని తీసుకున్నామని కూడా చెప్తున్నారు కదా. బ్రదర్, నేను తీసుకున్నామని ఎక్కడ చెప్తలేరు కదా. వాడు ఏ పార్టీలో ఉన్నాడో వాళ్ళకే తెలియదు. అది దేవుడి కండువా అంటున్నారు. ఆ 10 మంది ఏ పార్టీలు ఉన్నారో ఇలా దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే దేవుడి కండువా అంటారు కదా మీరు. మరి దేవుడి పార్టీలు ఏరినరా, ఏ పార్టీలో కూడా ఇచ్చారు, బీఆర్ఎస్లోనే ఉన్నా. అదే దేవుడి పార్టీలు ఏరినరా, ఏ పార్టీలు ఏరినరో వాళ్ళకి తెలియదు. పాపం కాంగ్రెస్ వాళ్ళకి కూడా. అంటే ఎంత దారుణం అంటే ఇలా పరిస్థితి. పాపం 10 మందిని గుంజుకపోయినారు, గొర్రెలను తీసుకుపోయినట్టు. ఏ పార్టీలు ఉన్నారో ఒక్కడన్నా చెప్తారా బయటకు వచ్చి? 10 మందిలో ఒక్కడికి సిగ్గు ఇజ్జత్ మానం ఉందా? ఆ 10 మందిలో ఒక్కలకన్నా? అరే ఇంత లేఖి వ్యక్తిగతంగా నేను ఎవరిని అంటలేను బ్రదర్. ఆ 10 మందిని నేను అడుగుతున్నా, ప్రతిపక్షంలో ఒంగని గింత తొందరగా వదిలేసుకుంటారా? సిగ్గు 10 మందిని మళ్ళీ క్షమించండి అని వస్తే తీసుకోరా? అసలు సమస్యనే 10 మందిని దగ్గర సమస్యనే లేదు. మా కార్యకర్తలు, నాయకులు ఎవరెవరైతే ఆ 10 స్థానాల్లో కొట్లాడుతున్నారో, తమ పేగుల దగ్గర కొట్లాడుతున్నారో వాళ్ళకు అవమానం చేసినట్టయితే ఎట్టి పరిస్థితులు అట్లాంటివి జరగవు. కానీ ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా మీకు, వాళ్ళని ప్రజలే బొంద పెడతారు. మేమేం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే బొంద పెడతారు, ప్రజలే చూసుకుంటారు. అంటే గతంలో మీరు ఉప ఎన్నికలు వస్తాయి బ్రదర్, తొందరపడకండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎగిరిండు కదా, ఉప ఎన్నికలు రావు ఏం రావు అని. తెల్లారు పడ్డాయిగా సుప్రీంకోర్టుకి వెళ్ళి. అందుకే విఘ్నత కోల్పోయి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది, ధర్మం బతికే ఉంది. వరుసగా 3 ఎంత అవమానాలండి, సిగ్గుచేటు ముఖ్యమంత్రికి. సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది, యు ఆర్ మేకింగ్ అ మాకరీ ఆఫ్ షెడ్యూల్ 10. స్పీకర్ గారిని అభిశంసించింది. మరి వాళ్ళకు ఉందా ఇంగితం? నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. అట్లాగే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అంటున్నది కంచి గచ్చిబౌలి భూముల్లో. నిన్న ఎన్హెచ్ఆర్సీ లగచర్లలో అక్కడ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయని చెప్పింది. అసలు రేవంత్ రెడ్డి నిజంగా ఒక ఆత్మాభిమానం ఉన్న మనిషి అయితే
గిన్ని తిట్లు తిన్నాక ఉంటారండి ఆ పదవులు ఎవరన్నా ఇక ఆయన రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది